రాజమండ్రి వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నిన్న వరద అమాంతంగా పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. గోదావరి భారీ వరద కారణంగా రాజమండ్రి పుష్కర ఘాట్లో ఇద్దరు భవానీ భక్తులు గోదావరిలో గల్లంతయ్యారు. వరద ప్రవాహం పెరుగుతున్నా ముందస్తుగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయని కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ బందోబస్తు లేకపోవడంతో పుష్కర ఘాట్లో లోతు అంచనా వేయలేక గుబ్బల బాపిరాజు, రాయుడు వీరబాబు గోదావరిలో గల్లంతయ్యారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బ్యారేజ్ దిగువన వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక ఇవాళ రాత్రి వరకు కొనసాగి ఆపైన తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. గోదావరి వరదలకు సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతున్నది. గోదావరి వరద ఉధృతి నిన్నటి వరకు మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రస్తుతం ప్రవహిస్తూ జరుగుతున్నది. అయితే ఎగువ ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన కారణంగా ఇక్కడ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 12.50 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది. అక్కడి నుంచి 10,78,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. అయితే ఎగువ ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతున్న కారణంగా ఇక్కడ కూడా తగ్గుముఖం పట్టవచ్చు అని చెప్పి ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. మరో పక్కన చూసినట్లయితే ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఉన్నాం మనం. ఈ రాజమండ్రి పుష్కర్ ఘాట్లోనే నిన్న ఇక్కడ గోదావరి వరద ఉధృతంగా ఉన్నప్పటికీ కూడా ఈ భవానీ భక్తులకు అందరికీ కూడా స్నానాలు చేయడానికి అనుమతి ఇవ్వడంతో ఇక్కడ ఇద్దరు భవానీలు ఇక్కడ మునిగిపోయి గల్లంతు కావడం జరిగింది. వాళ్ళ కోసం ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఇక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్రమాదంలో చూసినట్లయితే ఇద్దరు బామర్దులు అని చెప్పేసి ఇద్దరు కూడా రాజమండ్రికి చెందిన వారే. ఒకరు వాచ్మెన్గా పనిచేస్తుంటే ఒక హాస్పిటల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు, మరొకడు ఈ హైదరాబాద్లో ఎలక్ట్రీషియన్గా పనిచేయడం జరుగుతున్నది. ఈ ఇద్దరు కూడా ఈ గోదావరి నదిలోని నిన్న భవనిమాల నిమిత్తం కూడా వచ్చి సాయంత్రం ఇక్కడ స్నానాలు చేస్తున్న సమయంలోనే ఇక్కడ గోదావరిలో కొట్టిపోవడం జరిగింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ఎదుటే వీళ్ళిద్దరూ కూడా ఇలా గల్లంతు కావడం జరిగింది. వీళ్ళిద్దరి కోసం కూడా నిన్నటి నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉదయం ఇక్కడికి చేరుకుని వీళ్ళందరూ కూడా ఇక్కడ గాలింపు చర్యలు అనేది కొనసాగించడం జరుగుతున్నది. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో సంబంధించి భక్తులు ఎవరు కూడా, అంటే భవానీ భక్తులు కానీ ఇతర భక్తులు కానీ ఎవరు కూడా స్నానఘట్టంలో దిగి స్నానం చేయొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది. ఈ ఘటన నేపథ్యంలోనే మొత్తం ఈ బారికేట్లను ఏర్పాటు చేసి గేట్లన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. మరో పక్కన చూసినట్టయితే ధవళేశ్వరం బ్యారేజీకి దిగువ ప్రాంతంలో ఉన్న చూస్తే వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి కూడా 4 ఉపనదులు కూడా పొంగి ప్రవహించడం జరుగుతున్నది. దీంతో కోనసీమ ప్రాంతంలోని కాజువేల్ మీదకి గోదావరి వరద నీరు ప్రవహించడం జరుగుతున్నది. దీంతో అక్కడ మునిగిపోవడంతో అక్కడ పడవల సహాయంతో ఆ లంక గ్రామాల ప్రజలందరూ కూడా బయటికి రావడం జరుగుతున్నది. 27 లంక గ్రామాల వరకు కూడా అందులోకి ఈ వరద నీటిలో చిక్కుకోవడంతో ఆ కాజువేలన్నీ మునిగిపోవడంతో మొత్తం లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పడవల సహాయంతో బయటికి రావడం జరుగుతున్నది. ఇక్కడ మనం ఎదురుగుండగా చూస్తున్నాం. ఇక్కడ బ్రిడ్జిల దగ్గర ఉన్న ఆ బ్రిడ్జి లంక ప్రాంతంలో కూడా చూసినట్లయితే ఆ బ్రిడ్జి లంకల ప్రాంతాన్ని కూడా చేరుగా గోదావరి వరద నీరు ప్రవహించడంతో అక్కడ ఉన్న ఈ లంక గ్రామాల్లో ఉన్న ప్రదేశాల్లోని ఈ మత్స్యకార కుటుంబాలన్నింటినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అక్కడ బ్రిడ్జి దగ్గర చూస్తే అక్కడ ఆ బ్రిడ్జి దగ్గర కనిపిస్తున్నాయి. అక్కడ ఇళ్ల దగ్గర కూడా గోదావరి నీరు వెళ్ళిపోయింది. గోదావరి మధ్యలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో అక్కడ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. జలదిగ్బంధంలో చిక్కుకునేటప్పటికీ వాళ్ళందరినీ కూడా ప్రజల్ని మరో కొద్ది గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరిగింది. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో మట్టికి ఇద్దరు గల్లంతైన భవానీ భక్తులు ఇద్దరి కోసం మట్టికి ఇక్కడ గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే వాళ్ళు అంతా కూడా గాలించి గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా అయితే కింద వరకు కూడా ఇద్దరు కూడా కొట్టుకుని వెళ్ళిపోయి ఉండవచ్చు అని చెప్పేసి భావించి ఇక్కడి నుంచి కూడా బోట్ల సాయంతో గోదావరి దిగువ వరకు కూడా ఇంకా బ్యారేజ్ వరకు కూడా ఇక్కడ గాలింపు చర్యలు అయితే కొనసాగడం జరుగుతున్నది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ.